ఎప్పుడైతే శేఖర్ ఎంటర్ అయ్యారో అప్పుడే లావణ్య రాజ్ తరుణ్ స్టోరీ ఏదైతే ఉందో మొత్తం యూ టర్న్ తీసుకుంది అని చెప్తుంది సోషల్ మీడియా. అసలు మీరు దీంట్లో ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఏ విధంగా వచ్చారు? అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు రాజ్ తరపున అంటే ఏం చెప్తారు శేఖర్? నాకు ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఇలా ఇంకొక మగాడు మోసపోకూడదు, ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్ని యూజ్ చేసుకుని ఆడవాళ్ళు మగాళ్ళ పైన పెట్టి కచ్చి తీర్చుకునే చట్టాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది కచ్చి తీర్చుకోవడానికి, కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి, కొంతమంది హనీ ట్రాప్ల కోసం, కొంతమంది ఎక్స్టార్షన్ కోసం, ఇలా రకరకాలుగా వీటిని ముద్దుగా వాడుకుంటున్నారు. కానీ చట్టంలో జరుగుతున్న దారుణం ఏంటంటే వీళ్ళు కేసులు పెట్టినప్పుడు కొన్ని ఒకటో 100లో 1-2 జెన్యున్ ఉండొచ్చు, కానీ మిగతా అవన్నీ కూడా తప్పుడు కేసులు. కానీ ఈ తప్పుడు కేసులు అని తేలిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష పట్ల. కానీ ఈ కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, మీడియాలో కానీ, కోర్టుల దగ్గర కానీ మగాడికి ఎంత హెరాస్మెంట్ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలో పరువు పోగొట్టుకోవడము, మేబీ ఉద్యోగాలు పోగొట్టుకోవడం, ఇంత దారుణం జరిగిన తర్వాత నువ్వు ఇచ్చే జడ్జిమెంట్ లేదండి వీడు నిర్దోషం అన్న తర్వాత ఏమైపోయింది? జీవితం అంతా సంకనాకపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? సో పోరాటం అంతా నాది అక్కడి నుంచి నాతో మొదలైన తర్వాత ఇలా ఇంకోటి జరగకూడదు అనుకున్న తర్వాత పర్సపెట్టి చాలా మంది వచ్చారు నా దగ్గరికి. పెద్దవాళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు వచ్చారు. సార్ మాకు ఇట్లా జరుగుతుంది. అందులో కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కొంతమంది మెరిట్ లేదనిపించిన వాళ్ళని నేను తీసుకోలేదు. బట్ ఖచ్చితంగా అమాయకులు వీళ్ళు పాపం అన్యాయం గురవుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాను. కొంత మీడియా ముందుకి వాళ్ళు రావడం ఇష్టం పడని వాళ్ళది నేను వేరే రకంగా డీల్ చేస్తున్నాను, అండ్ లేని వాళ్ళతో ఇంకో రకంగా డీల్ చేస్తున్నాను. నాన్న అడ్వకేటే, అండ్ నాకు మధుశర్మ గారు కూడా నా కేసు ద్వారా సుపరిచితమే, హైకోర్టు లాయరు. సో అలా కొంత వీళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటూ నాకు చేతనైన సహాయం నేను చేస్తున్నాను. బట్ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం ఫస్ట్ నేను వీడియో చూసినప్పుడు ఓకే అంటే మొత్తం రాజ్ తరుణ్ తప్ప అని కూడా నేను అనుకోవాలి ఫస్ట్. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఆ ఆడియో లీక్ అయిందో వెంటనే ఇది ఖచ్చితంగా అంటే ద సేమ్ సిమిలర్ లైన్స్ నాకు జరిగింది గుర్తొచ్చింది. ఓకే, సో ఖచ్చితంగా ఇది కరెక్ట్ క్వశ్చన్లు ఎందుకు అడగట్లేదు? ఫస్ట్ మీడియా వాళ్ళు ఎందుకు కరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు? అదేదో నేను ఫ్రస్ట్రేషన్లో అనేసానండి, ఇంత పెద్ద ఆడియో క్లిప్ పెడితే ఫ్రస్ట్రేషన్లో అనేసానండి అంటే ఓకే అండి మిగతా చెప్పండి, మీకు ఎందుకని అన్యాయం జరిగింది, మీకు కడుపు వచ్చిందా, లేకపోతే ఏదైందా, ఇది కాదు. సో నేను ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ని, అలాగే అతనితో మీకున్న కేసు ఏంటంటే అదేదో చిన్న కేసు అండి, మేము కాంప్రమైజ్ అయిపోయామండి అని చెప్పి అన్నీ దాటేస్తుంది. ఎవరు కూడా దాన్ని ప్రోబ్ చేయలేదు. నేను ప్రతి మైన్యూట్ డీటెయిల్ ప్రోబ్ చేశాను. చేసిన తర్వాత నాకు దొరికిన సాక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా అస్టానిషింగ్గా ఉన్నాయి. నంబర్ అంత తప్పు ఏం చేసింది లావణ్య? ఎందుకంటే సోషల్ మీడియా మీరు ఎప్పుడైతే ఎంటర్ కాలేదో అప్పటి వరకు కూడా లావణ్య మోసపోయింది, రాజ్ తరుణ్ మోసం చేశాడు, అమ్మాయిలను మోసం చేశారు, ఇలాగే ఎంతో మంది మగవాళ్ళు ఆడపిల్లలను మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది కూడా దాని గురించి లావణ్యకి సానుభూతి వచ్చిన పరిస్థితి. మీరు మొత్తం వచ్చేసి నిజంగా లావణ్యకి 5 సంవత్సరాలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడదో తెలియదు. ఇది బేసికలీ అంటే ఎంత మీకు అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? మోసాలు, బ్లాక్మెయిల్స్, చీటింగ్ మీడియా, చీటింగ్ పబ్లిక్, చీటింగ్ పోలీస్, చీటింగ్ లా సిస్టమ్, మొత్తం సెక్షన్స్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, సాక్షుల్ని తారుమారు చేయడం. ఎట్లా ఉంటుందంటే సార్ సారీ నేను పట్టుకున్నట్లు చేసావు, నన్ను మోసం చేసావు, నన్ను పూడ్చావు, నన్ను తట్టావు అని చెప్పి చేస్తే ఎలా ఉంటుంది? ఆయన పాపం కాము అన్నాడు, అలా ఉంటుంది. ఓకే, సో బేసికల్లీ ఈమె కొడుతుంది, ఈమె ఏడుస్తుంది, ఈమె కేసు పెడుతుంది. సో ఇక్కడ నేను ఇక డైరెక్ట్ గా పాయింట్ లో పెట్టిపోతే ఫస్ట్ ఈవిడికి అందరూ కూడా ఈ డ్రగ్స్ కేసులో శిక్ష పడింది, డ్రగ్స్ కేసు నుంచి అనుకుంటున్నారు. అంటే అసలు చాలా మందికి ఆ విషయం తెలియదు కూడా తెలియదు, ఇప్పుడే వింటుంటారు కొంతమంది. సో సదర్ లావణ్య అనే అమ్మాయి 10 నెలల క్రితం ఇక్కడ మన వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో ఫస్ట్ అక్కడ దొరికింది. అక్కడ ఈవిడ ఏ9 ఏ11 అమ్ముద్దాయి, అండ్ అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న మస్తాన్ సాయి, అండ్ తర్వాత వాళ్ళు ఇంకా ఉన్నిత్ రెడ్డి, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పేర్లు, వీళ్ళందరూ కూడా ఆ డ్రగ్స్ దీంట్లో ఉన్నారు. తర్వాత పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు, వాళ్ళ స్టైల్ ఇది చేశారు. కానీ ఆవిడ 3-4 సార్లు పిలిచినా కూడా రాల. ఆ కేసు అలా ఉండగా ఆవిడ పోకడ మార్చుకోపోగా దొరికింది. మార్చుకోవాలి కదా, మంచి ప్రవర్తన రావాలి కదా. అప్పట్లో పోనీ కన్జ్యూమర్ డ్రగ్ అనుకుందాం, కానీ అక్కడ తాగకుండా గోవా వెళ్ళడం, అక్కడ వీరికి డీజే పబ్బు అని చెప్తుంది. పబ్లో డీజే చేసి, అంటే గోవా పబ్బుల్లో ఏం జరుగుతుందో చాలా మంది కదా, మొత్తం అక్కడ అంతే అదే కదా. సో దట్స్ అక్కడ ఆల్మోస్ట్ లైక్ మనకి చాక్లెట్లు అమ్మినట్టు దొరుకుతూ ఉంటుంది అని చెప్తుంటారు. సో అక్కడి నుంచి లంసంలో తీసుకొచ్చి అక్కడ 1500కి కొన్నది ఇక్కడ 6000కి
నమ్ముతుంది. అది తెచ్చింది ఉన్నిత్ రెడ్డి అని చెప్పి ఆవిడ కన్ఫెషన్ లో స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడే కన్ఫెషన్ ఇచ్చిన స్టేట్మెంట్, నేనేమి నా సొంత మీరు సొంత కవిత్వం కాదు. ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఆవిడ క్లియర్ గా ఆవిడ ఏం చెప్పిందంటే, ఇట్లా ఉన్నిత్ రెడ్డి మాకు తీసుకొచ్చిస్తాడు, ఓకే, నేను 1500కి తీసుకొని 6000కి ఇక్కడ హైదరాబాద్లో అమ్ముతుంటాను. అండ్ ఆవిడ దగ్గర 5 గ్రాముల మెత్ దొరికింది. మెత్, కెన్ యూ ఇమాజిన్? అంటే ఇదేదో చిల్లర గంజాయి ఇవన్నీ కాదు, మెత్ దొరికితే. సో అది సీజ్ చేశారు పోలీసులు. అండ్ ఆన్ ద స్పాట్ అందరూ, అంటే ఏదో మళ్ళీ పోలీసులు నా మీద తప్పుడు కేసు బనాయించారు ఇదని చెప్తుంది. అవును, అంటే పోలీసులు కూడా నిందిస్తావు, అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కేసు పెడతావు, ఏడుస్తావు. అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ అదే పోలీసులకు తెలియకుండా అవును మేము తప్పుడు కేసు పెట్టాము అని చెప్పిన ఎఫ్ఐఆర్ని వాళ్ళే ఫైల్ చేశారు. ఓకే, సరే ఫస్ట్ థింగ్ అసలు అక్కడ సెక్షన్ చూడండి. నేను ఇవాళ అంతా నా ఇదంతా కూడా ఈ అమ్మాయికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, ఈ అమ్మాయి చేసిన చీటింగ్కి, న్యాయాన్ని చేసిన న్యాయస్థానాలని, అండ్ అలాగే పోలీసుల్ని చేసిన మోసాలు, పోలీసుల్ని మోసం చేసింది ఇవిడ, ఇంకెవరిని కాదు, పోలీసుల్ని పెద్ద పెద్ద మోసాలు చేసింది. ఆంధ్ర పోలీసుని ఎర్రి పుష్పాలు అనుకుంది, క్లియర్గా చెప్తున్నా కదా. సో ఇప్పుడు తెలంగాణ పోలీసులు అలాగే అనుకుంటుంది, అలాగే కేసులు పెట్టి. ఓకే, ఒక్క విషయం మాట్లాడిన తర్వాత కేసులు సెక్షన్స్ గురించి వెళ్దామా? అంటే దీంట్లో మరో క్యారెక్టర్ మస్తాన్ సాయి. అంటే మీరు మొన్న మా మీడియాలో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో మాట్లాడుతూ చెప్పారు, అసలు ఎంతో నేను లవ్ లో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నాను చెప్తున్న లావణ్య అసలు మస్తాన్ సాయిని ప్రేమించి ఆయన కూడా ఎలా అయితే రాజ్ తరుణ్ ఎలాగైతే హింసించిందో అలాగే మస్తాన్ సాయిని కూడా హింసించింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ నేను గుంటూరు నుంచి తీసుకొచ్చానని చెప్పి కూడా మీరు మాట్లాడారు. నిజంగా కాపీలో ఏముంది, దాని తర్వాత మీరు మాట్లాడతాను అని చెప్పిన పరిస్థితి అజయ్ శేఖర్ భాష ఏం చెప్తారు? దాంట్లో ఏమున్నాయి, ఆ విస్తుపోయే నిజాలు ఏమున్నాయి దాంట్లో? అదే దానికోసం 4 రోజులు చాలా కష్టపడ్డాను. యాక్చువల్గా రాజ్ తరుణ్ దగ్గర నుంచి చాలా సార్లు ట్రై చేశాను. రాజ్ తరుణ్ కంప్లీట్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, దానికన్నా ఇంపార్టెంట్. రాజ్ తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఇంకొక ప్రధాన రీజన్ కూడా ఏంటంటే, రాజ్ తరుణ్ సిమ్ కార్డు మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర రాజ్ తరుణ్ నంబర్ ఉంటే, మీరు ఫ్రెండ్ మీడియా పర్సన్ అయ్యి 1122 లాస్ట్ నంబర్ రాజ్ తరుణ్ కనుక మీ దగ్గర ఉంటే, ప్లీజ్ నోట్ దట్ ఈస్ నో మోర్ విత్ రాజ్ తరుణ్. ఎందుకంటే అది లావణ్య పేరు మీద ఎప్పుడో 7 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈయన ఫోన్లో వాడుతున్నాడు. ఈ రోజు వస్తుందని తెలియదు కదా. ఆవిడ చాలా తెలివిగా ఏం చేసింది, ఆవిడ ఐడి ప్రూఫ్ పెట్టి ఇప్పుడు ఆ సిమ్ కొత్త సిమ్ తెచ్చుకుంది. అంటే ఆ నెంబర్ పనిచేయదు కదా. ఇప్పుడు అక్కడ రాజ్ తరుణ్ దగ్గర నెంబర్ పనిచేయదు. ఎవరన్నా సరే రాజ్ తరుణ్ శ్రేయభిలాషులు, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఎవరన్నా సరే మెసేజ్ పెడితే ఇప్పుడు డైరెక్ట్ గా లావణ్యకి వెళ్తుంది. సో అది ఆ ఇన్ఫర్మేషన్ ఆవిడ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే వాట్సాప్ కూడా, దాంతో వాట్సాప్ కూడా వేసేసి ఇప్పుడు దానికి మీరు ఏదైనా పంపించినా కూడా వాట్సాప్. దీన్ని ప్లీజ్ చాలా ఇంపార్టెంట్, 4 సార్లు అయినా ఫ్లాష్ చేయండి మీ దాంట్లో ఎక్కువ చేసి. సో ఇది అది అయితే రాజ్ తరుణ్ అలా వెళ్ళిపోయి, రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఏ రకమైన ఇది లేదు, నాకు కాంటాక్ట్ లేదు. ఉండుంటే ఆయన ఆ రోజు చూపించిన ఎఫ్ఐఆర్ ఏది అని చెప్పి తెప్పించుకోవడానికి ట్రై చేసేవాడిని. బట్ మొత్తానికి పట్టిన తర్వాత సార్ కోఆపరేషన్ తోటి దాని ప్రొసీడింగ్స్ కూడా కనుక